Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 224. బామ్మ ఇంకా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే, ఓకే ఓకే నాకు అర్థమైంది. ప్రేమగా ఒకరితో ఒకరు ముడిపడిపోయి ఉన్న వాళ్ళని ఇంకాస్త ప్రేమలో పడేసి, అసలు జీవితంలో కలలో కూడా ఎప్పుడు విడిపోకుండా ఉండడానికి ఆషాఢమాసం అనేది పెట్టారు. అంతే కదా అనగానే, ఇప్పుడు నా పాయింట్ నీకు అర్థమైంది. పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అందరూ ఇంటికి వెళ్తే, దక్ష నెల రోజులు ఇంకా తన దగ్గర ఉండదు అని ఆలోచన వస్తేనే అతనికి పిచ్చెక్కిపోతూ ఉండేసరికి ఆమె తోక పట్టుకుని తిరుగుతున్నాడు. బ్రో నువ్వు నేను చాలా లక్కీ. మొదట్లో మా అమ్మా నాన్న కోపంగా ఉండడం, మీ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ లేకపోవడం వల్ల మనిద్దరం ఆషాఢమాసం ఎడబాటు నుంచి తప్పించుకున్నాం గానీ, ఫ్యామిలీ అందరు చేసిన పెళ్లి వల్ల కర్ణ బ్రో బుక్ అయిపోయాడు అని విరాట్‌తో చెప్పడంతో నవ్వుకున్నాడు విరాట్. దక్ష ఎటు వెళ్తే అటు వెళ్తున్న మనవడిని గమనించి, పాపం వాడికెందుకీ ఆషాఢమాసం ఫీవర్ తగిలించావు? వాడు చూడు తప్పిపోయిన కుక్కపిల్ల తల్లి వెంట తిరిగినట్టుగా పెళ్ళాం వెంట తిరుగుతున్నాడు. వాడి మొహం చూడు జాలి కలిగించేలా ఉంది అనగానే పెద్దావిడ నవ్వుకుంటూ అదేంటో తెలీదు. కానీ ఆ జంట మధ్య గిల్లి కజ్జాలున్నా, పెద్ద పెద్ద విడిపోయే గొడవలున్నా, చిన్న చిన్న చిలిపి తగాదాలున్నా చూడ్డానికి, ఫీల్ అవ్వడానికి బావుంటుంది అని పెద్దావిడ చెప్పేసరికి, వయసు పెరిగినా నీలో శాడిజం తగ్గలేదని తాతగారు తిట్టడంతో నవ్వుకుంది బామ్మగారు. "ఏమైందండి మీకు? ఎందుకు నా వెనక తిరుగుతున్నారు?" అనగానే "ఐ మిస్ యూ ఇన్ అడ్వాన్స్" అని చెప్పడంతో "ఏంటి?" అని దక్ష ఆశ్చర్యంగా అడిగేసరికి, "అదే ఆషాఢమాసంలో నువ్వు పుట్టింటికి వెళ్తావంట కదా!" అనగానే "ఎవరు చెప్పారు మీకు?" అని అడిగేసరికి "ఇంకెవరు? మా నానమ్మ చెప్పింది" అనగానే "దానికింకా నెల రోజులుంది. మీరిప్పుడే బెంగ పెట్టుకుని నా వెంట తిరుగుతున్నారా?" అనగానే ఆమెని గట్టిగా కౌగిలించుకోవడంతో "అరే రామచంద్ర గుడిలో పనుందని చెప్పాను గదండీ!" అనగానే "ఒసేయ్! రేపు ఉదయం స్నానం చేస్తావు కదా! నీలాంటి వాడే వెనకటికి ఎవడో జాతరకి వెళ్లి కొండ ఎక్కడం దిగడం సరిపోయిందంట" అనగానే "ఎందుకెక్కడం, దిగడం మాత్రమే సరిపోయింది" అని దక్ష అయోమయంగా అడిగింది. ఏముంది వాడు కూడా నీలాంటి అయోమయం బ్యాచ్. ఎక్కేవాళ్ళని చూసి ఎక్కాలేమో అనుకుని కొండ ఎక్కేవాడంట. దిగేవాళ్ళని చూసి ఇటువైపు వెళ్ళాలేమోనని దిగేవాడంట. దేవుడి దర్శనం కాలేదు. జాతర అయిపోయింది. ఎక్కుతూ దిగుతూనే ఉన్నాడు అని చెప్పేసరికి నవ్వుకుంది దక్ష. నవ్వకు. నా కొళ్ళు మండుతుంది అనగానే, అదేం కాదండి. ఆషాఢమాసం అంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఒక నెల రోజులు అక్కడుంటాను. కానీ ఉండేది హైదరాబాద్‌లోనే కదా! అనగానే, నాతో ఉండవు కదా! అనగానే, మహానుభావా! నేనేమైనా ఊరు దాటి వెళ్తున్నానా? దేశం దాటి వెళ్తున్నానా? ఒక కాలనీ దాటి ఇంకొక కాలనీకి వెళ్తున్నాను. అయినా ఇప్పుడు కాదు. ఇంకా నెల రోజులుంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి అని చెబుతున్నా వినకుండా రాత్రంతా ఆమె వెంట మాత్రమే తిరుగుతుంటే నవ్వుకుంది దక్ష. మా బావని చూసి నేర్చుకో. అదంటే వాడికెంత పిచ్చో చూడు. ఎప్పుడో నెల తర్వాత ఆషాఢ మాసానికి వాళ్ళ పుట్టింటికి వెళ్తుందని ఇప్పుడే బెంగ ఎక్కువై దాని తోక పట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా అలా నా గురించి ఆలోచించావా? అని వీక్ష విరాజ్ వైపు కోపంగా చూడ్డంతో ఇది మరీ బావుంది. వాళ్ళంటే ఫ్యామిలీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు కాబట్టి అన్ని ఆచారాలు పాటిస్తారు. మనం అలా కాదు కదా! అయినా నువ్వు లేకపోతే నేను ఉండలేకనే కదా! అక్కడ అకాడమీ పనులన్నీ వదిలేసి ఇక్కడికొచ్చి ఉంటున్నాను అన్నాడు విరాజ్. అదేం కాదులే. నీ కూతుర్ని చూడకుండా ఉండలేక ఇక్కడికొచ్చావనగానే, భగవంతుడా! నువ్వంటే నాకు కూడా అంతే పిచ్చి అని ప్రూఫ్ చేసుకోవడానికి నేనేం చేయాలి అనగానే, వీక్ష బాగా ఆలోచించి, ఈరోజు రాత్రంతా నాకు ఐ లవ్ యూ చెప్పు అనగానే షాకయ్యాడు విరాజ్. ఆ వెంటనే నవ్వుతూ ఓకే అని చెప్పడంతో షాకయింది వీక్ష.
ఆ రాత్రి మొత్తం విరాజ్ వీక్ష అడిగినట్టుగా ఐ లవ్ యూ చెబుతూనే ఉన్నాడు. తెల్లవారుజామున 4 అవుతూ ఉంటే వీక్ష విరాజ్ వైపు చూసి అతని బుగ్గలు గిల్లుతూ ఐ లవ్ యూ చోచో మచ్ మై బేబీ. నేనొప్పుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను చచ్చేంతగా ప్రేమిస్తున్నావు అనగానే అతను కూడా ఆమెని కౌగిలించుకొని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో వాళ్ళ పక్కన కూర్చున్న సంవత్సరం పాప కేరింతలు కొడుతూ ఉంటే ఆమెను దగ్గరికి తీసుకొని ఇద్దరు బయటకొచ్చి ఆరు బయట చల్లగా గాలొస్తుంటే దుప్పటి చుట్టుకొని ఇంకా మెరుస్తున్న నక్షత్రాలని పాపకి చూపిస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈలోపు దక్ష లేచి మడిగట్టుకొని స్నానం చేయడంతో ఆమె గురించి కంగారు పడుతున్న మనవడికి ధైర్యం చెప్పి ఏం కాదురా కోనేట్లో నీళ్లు వెచ్చగా ఉంటాయి. అమ్మవారికి అక్కడే స్నానం ఆచరించాలి. నువ్వు కూడా మాతో పాటు రా అని అందరూ స్నానం చేసి దీపాలతో వెలుగుతున్న గుడి ప్రాంగణం తెల్లవారుజామున కావడంతో ఎక్కువగా జనారణ్యం లేకుండా ఉండడంతో లోపలికి వెళ్ళాక పూజారి గారితో మాట్లాడి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి కోనేటి దగ్గర పెట్టడంతో దక్ష అక్కడికి దిగి పవిత్రంగా అమ్మవారికి స్నానం ఆచరించింది. ముందు పన్నీటితో విగ్రహాన్ని తడిపిన తర్వాత, ఆ తర్వాత పాలు, గంధంతో విగ్రహాన్ని అలంకరించి కోనేట్లోకి దిగి స్నానం ఆచరిస్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్నారు పెద్దవాళ్ళందరూ. మగవారికి అక్కడికి అనుమతి లేకపోవడంతో మగవాళ్ళు వేరే దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే, స్నానం ఆచరించిన తర్వాత దక్ష విగ్రహాన్ని తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత, "నువ్వే అలంకరించమ్మా" అని పూజారి గారు చెప్పడంతో దక్ష అలంకరిస్తూ ఉంటే, బయట దీపాలలో నూనె నింపి వత్తులు వేసి దీపాలు వెలిగిస్తున్నారు బామ్మగారు. అమ్మవారి గర్భగుడి మొత్తం అలంకరించేసరికి తెల్లవారుజామున కావడంతో భక్తుల తాకిడి పెరిగేసరికి పూజారి గారు అర్చన చేసి అభిషేకం చేసి అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటే దక్ష తెల్లవారుజామున నిద్ర లేవడంతో కునికిపాట్లు పడుతూ ఉండేసరికి జాతర మరికొద్దిసేపట్లో మొదలవుతుంది. మన ఇంట్లో చేసి పెట్టిన తినుబండారాలన్నీ తీసుకొచ్చి గుడిలో సమర్పించాలి. మధ్యాహ్నానికి హోమం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చాలా పెద్ద మొత్తంలో అన్నదానాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న 400 గ్రామాల నుంచి భక్తులొస్తారు. వాళ్ళందరూ అన్నదానానికి వస్తారు కాబట్టి అన్నదానంలో ఎలాంటి లోటు జరగకుండా చూసుకోవాల్సింది మీరే అని మనవళ్ళకి చెప్పింది బామ్మ. మధ్యాహ్నానికి కర్ణ పట్టుపంచె వేసుకుని, పైకండువా వేసుకుని రాగా, బొట్టు కలర్ పట్టు చీరలో మహాలక్ష్మిలాగా ఉన్న దక్ష నగలతో గుడికి రాగానే హోమం దగ్గర వాళ్ళిద్దరిని కూర్చోబెట్టిన తర్వాత కాశీ మహాక్షేత్రం నుంచి వచ్చిన పీఠాధిపతులు హోమం చేపిస్తూ ఉంటే భార్యాభర్త ఇద్దరు హోమం చేస్తూ కూర్చున్నారు పవిత్రంగా. ఒకవైపు అన్నదానాల కోసం పెద్ద మొత్తంలో భోజనం సిద్ధం అవుతూ ఉంటే విరాజ్, విరాట్, నవీన్ వీళ్ళందరూ భోజనాల దగ్గరున్నారు మానిటర్ చేస్తూ. హోమం అయిపోవడానికి 3 గంటలు పట్టిన తర్వాత, ఇప్పుడు మహాభిషేకం జరుగుతుంది అనగానే భక్తులందరూ గర్భగుడి దగ్గరికి సమావేశం అయిపోవడంతో కర్ణ, దక్ష గర్భగుడిలోకి వెళ్తే పెద్ద బిందె నిండుగా తేనె, మరొక బిందె నిండుగా పాలు, మరొక బిందె నిండుగా పెరుగు, మరొక బిందె నిండుగా చక్కెర, మరొక అరబిందె నిండుగా నెయ్యి తీసుకొచ్చి ఇవ్వడంతో దక్ష ఆ బిందెలు కర్ణకి అందిస్తూ ఉంటే అతను అభిషేకం చేస్తూ ఉన్నాడు. గర్భగుడిలో ఉన్న కారణంగా ఇద్దరు చెమటలు కక్కుతూ బొట్టు ముక్కు మీదకి కారిపోతున్న అమ్మవారి మీద మాత్రమే భక్తిని నిగ్రహంగా నిష్టంగా నిలిపి ఇద్దరు చేస్తుంటే ఇద్దరు శివుడు పార్వతిలాగా అనిపించారు చూసేవాళ్ళందరికీ. జై మహంకాళి, జై మహాకనకదుర్గ, జై జై దుర్గామాత అని భక్తులందరూ పలుకుతూ ఉండగా అభిషేకం పూర్తయింది. దక్ష, కర్ణ ఇద్దరు అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇక మీరు మీ జంటకి ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉంటాయి. ఈ రోజు నుంచి వారం రోజులు జాతర జరుగుతుంది. మీ ఇంటి నుంచి ప్రసాదాలు, అన్న, వస్త్రాలు వస్తాయని చెప్పడంతో కర్ణ, దక్ష నమస్కరించి బయటికి రాగానే చల్లగా పిల్లా పాపలతో నూరేళ్లు బ్రతకాలి బాబు అని భక్తులందరూ ఆశీర్వదిస్తుంటే మురిసిపోయింది ఆ జంట. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.